విధంగా ఉంటే మంచిది అనే మాట మటుకు పరిశ్రమలో వస్తుంది. సార్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఓపెనింగ్ అసలు ఎందుకు ఇంత సస్పెన్స్ అవుతుంది ఈ అంశంపై? నిజంగా దీని మీద వివాదము ఇన్ని రోజులు కొనసాగాల్సిన అవసరం లేదు. అక్కడ రవీంద్ర భారతిలో పెట్టడం దాని గురించి సరే, కొంతమంది దీనికి రాజకీయ కోణాలు చూపించారు, కొంతమంది ప్రాంతీయమైనది చూపించారు. మనం దేవన్నే మాట్లాడాము. ఎవరు ఇప్పుడు ఇది అక్కడ పెట్టారా, అది ఇక్కడ పెట్టారా, సరే చరిత్రలో ఒక హ్యాపెనింగ్ అనేది ఒక క్రమంలో జరుగుతుందండి. ఈ క్రమంలో జరిగిన దాన్ని గతాన్ని వర్తమానాన్ని ఇదేదో పోటీ పెట్టేసి అప్పుడైందా ఇప్పుడైందా మనం చెప్పలేం. బాలసుబ్రహ్మణ్యం ఆయన అందరికీ సంబంధించిన గాయకుడు, పైగా రాజకీయాల్లో ఏం పెద్ద పాత్ర వహించిన వ్యక్తి కాదు కాబట్టి ఆయనది పెట్టవచ్చు. ఆయన పెరుగుదల అవన్నీ కూడా ఎక్కువ భాగం ఇక్కడే జరిగాయి కూడా కాబట్టి చెన్నై, హైదరాబాదు లేకపోతే ఇంకో చోట ఇవన్నీ అనేది వచ్చింది. నా ప్రశ్న అది కూడా కాదు వర్మ, నేను గతంలో కూడా మీతో అన్నాను, అసలు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇక్కడ? తెలంగాణ ప్రజల్లో ఓట్లు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, లేకపోతే ముందు నుంచి ఉన్న కమ్యూనిస్టులు, ఇవి మొన్న 8 స్థానాలు తెచ్చుకున్న బీజేపీ, వీళ్ళకి కదా ప్రజలు ఓట్లు వేశారు. కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు, గతంలో పాలించింది వాళ్ళు. వీళ్ళెవరూ వ్యతిరేకించట్లేదే. అంటే కొన్ని శక్తులు ఏమైనా దీన్ని ఒక రాజకీయమైన కోణంలో తమ మనుగడ కోసం చేస్తున్నాయా, లేకపోతే వాళ్ళు ఎవరైనా తెరవెనుకుండి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారో తెలియదు. నిజంగా రాజకీయ పార్టీలే బలపరిచి ఉంటే ఇది మీడియాలోనో రౌండ్ టేబుల్లోనో కొంతమంది దాని మీద ఆవేశపడిపోవడం అనే దానికి పరిమితమై ఉండేది కాదు కదా. రెండోది, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఆంధ్ర తెలంగాణ వివాదాలు లేకపోతే సమస్యలు ఏమవుతాయి, దాని గురించి ఇప్పుడు నదీ జలాల మీద కేసీఆర్ చేస్తారంటారు. అదే నిజమైన రాజకీయ వివాదం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనక్కుపోయినట్టు కనబడదు. ఈరోజు ఆవిష్కరించాలి సాయంత్రం ఒక కవిత మాత్రం, ఆమె జాగృతి అధ్యక్షురాలు, గతంలో కూడా టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ సాంస్కృతిక వాణి లాగా వాయిస్ లాగా ఉండేవాళ్ళు. ఆమె మటుకు అక్కడ కాకుండా ఇంకో చోట పెట్టమంటున్నారు. ఆమె కూడా ఇది కూడా చూడండి, ఆమె కూడా వద్దంటలేదు, అంతే కదా. నేను చూసినంతలో స్థలం మార్చమన్నారు. సార్ స్థలం మార్చినా గొంతు, అది స్వరబలం, అది స్థల బలము ఇట్లాంటివి మనకేం లేదు కదా. రెండోది, రవీంద్ర భారతి, రవీంద్రనాథ్ ఠాగూరే విశ్వకవీంద్రుడు, ఆయన పేరుతో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు, జాతీయ గీతం ఇచ్చినటువంటి కవిగా. సో అక్కడ అనేక మంది విగ్రహాలు, అనేకమైన ప్రాచీన కళలు, వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నాకు తెలియదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. కొంచెం సమయం తీసుకున్నా, అందరి మధ్య ఉద్వేగాలు సర్దుబాటు చేసినా అది మంచి పని. అలా కాదు దీన్ని ఏదో రాజకీయ వివాదం చేయాలని అనుకోవాలని అవసరం లేదు. కానీ రాజకీయ పార్టీలకు కనుక నిజంగా నేను చాలా తక్కువగా వాడతాను ఆ పదం, ఎందుకంటే ఎవరికి ఉండదు కాబట్టి, చిత్తశుద్ధి అనేది ఉంటే మటుకు ఎవరూ వ్యతిరేకించని ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించడానికి దోహదం చేయాలి కదా. ఒక కేటీఆర్, ఒక రేవంత్ రెడ్డి గారు, ఒక కిషన్ రెడ్డి, లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ నాయకులు, ఒక వెస్లీ, ఇంకొకరు కలిసి మాట్లాడి దీన్ని వాళ్ళు ఒక పని చేయొచ్చు కదా. ఎందుకు దీన్ని అనవసరంగా లేదు, ఎవరు గుర్తించని మన దేశంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయనుకుంటే, పోనీ మీడియాలో కూడా ప్రముఖులు ఎవరన్నా వచ్చి వ్యతిరేకించారా? లేదు. ఏం లేనప్పుడు ఏదో వివాదం లేనిది ఉంది 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 అన్నట్టుగా చూపించడం ఎందుకు? నిజానికి అనుకూలంగా చేసిన పోస్టులు, కామెంట్స్ నేను చాలా చూశాను. మహేష్ గౌడ్ అయితే చేశాడు, రూలింగ్ పార్టీ ఇప్పటికే చేసింది. కళాకారులు, రచయితలు ఎవరు కొద్దిమంది వేరే వేదికల మీద తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఎవరు ఎంత ఆవేశంగా మాట్లాడినా కానీ రాజకీయాల్లో లేకపోతే రాజ్యాంగ విషయాల్లో ఎవరైనా ఎంతైనా వ్యతిరేకించవచ్చు. ఉద్వేగాలను పెంచుకోవడం మటుకు మంచిది కాదు. ఒక సహేతుకమైన సంయమనంతో కూడిన ముగింపు దీనికి రావాలని చెప్పి అందరు కూడా బాలసుబ్రహ్మణ్యం పాట విని సంతోషించే వాళ్ళే కానీ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇది కూడా అలాగే ముగుస్తుందని నేను ఆశిస్తున్నా. సార్ పీపీపీతో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా? అంతటా అదే రూటు అంటూ జరుగుతున్న ప్రచారాలు